కొండను చూసేదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంది, కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. అలాంటి రోజు అలాంటి వాళ్ళు 1,00,000 మంది మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏం చేసుకోలేరు. వాళ్ళు అలా చేసేవాళ్ళు అయింటే, వాళ్ళలాగా గెలిపించుకునే వాళ్ళు అయింటే, వాళ్ళు గెలిచే వాళ్ళు అయింటే 2024లోనే వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచిండేవాళ్ళు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినారంటే దానికి రీజన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అవి ఊరికి వాగాల్సిందే తప్ప వీధి కుక్కల రోడ్లు మరుగుతాయే కానీ అవి అంతకుమించి ఇంకేం వారి వల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఆ మాట చెప్పింది ఎవరు? భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖను మనం నెంబర్ 2 స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? నెంబర్ 2 స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? 100కి 200% పవన్ కళ్యాణ్ గారే. ఒకే రోజా నేను కూడా అడుగుతున్నా, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఐఐసికి నువ్వు చైర్మన్గా ఉన్నావు, ఏం చేసినావు? ఏమైనా చేసినావా? ఏమైనా అభివృద్ధి ఉందా నీ నుంచి? ఏం లేదు. నువ్వు 5 ఏళ్ళు బయట ఉండి బికినీలు వేసుకొని తిరిగినావు, దగ్గర 3,000 కోట్లు నీ అకౌంట్లో వేసుకున్నావు నీ బినామీలను పెట్టుకొని. కానీ నీ నియోజకవర్గంలోనే నీకు వ్యతిరేకత వచ్చి నువ్వు ఓడిపోయినావు. నీకు ఓట్లేక ఓడిపోలేదు, నీ నియోజకవర్గంలోనే నిన్ను వ్యతిరేకించి నువ్వు వద్దురా ఆయన ఈ పేడ మాకని చెప్పి నేను బయటకు పంపించేసినాడు, వద్దురా ఆయన ఈ పార్టీలో ఉంచారని. అదే చెప్పినా కదా, సైలెంట్గా ఉన్నవాడికి అదేదంటారు చూడు, పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఆయన కష్టపడతా ఉంటే చూస్తూ ఉండలేడు, ఎవడైనా బాధపడతా ఉంటే అయ్యో పాపమని సాయం చేసేవాడు. పవన్ కళ్యాణ్ సాయం చేయలేదు ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ. ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి. రోడ్డు లేదంటే రాత్రికి రాత్రి రోడ్లు వేయించిన వ్యక్తి. రోడ్లు లేవంటే పిల్లలు రోడ్లు అడిగితే రోడ్లు రాత్రి వేపిస్తాడు. ఉండడానికి ఇల్లు లేదంటే 2-3 రోజులు తిరగకముందే ఇల్లు కట్టిస్తాడు. ఎవరయ్యా అలా చేసేవాళ్ళు? ఎవరున్నారు చూపిండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు లేకుండా పోయిందన్న, మన హయాం వచ్చినాక చేద్దామమ్మా, మన హయాం వచ్చినాక ఖచ్చితంగా చేద్దాం. అది ఎప్పుడు? నీ హయాం వస్తుందన్నావు, నీకున్న నమ్మకం ప్రజలకు ఉండాలి కదా. నీ హయాం మొన్న కూడా అంటున్నావు, మొన్న అంత పెద్ద ఎల్జీ పాలిమర్స్లో అంతమంది చనిపోయినారు, నువ్వు మనిషికి ₹1,00,00,000 ఇచ్చినాను అన్నావు. ఎక్కడిచ్చినావయ్యా ₹1,00,00,000? ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చింది కంపెనీ ద్వారా? 150 కోట్లు వచ్చింది. నువ్వు ఇచ్చిందంత పట్టుమని 12 మందికి 12 కోట్లు ఇచ్చి ఆ తర్వాత రోజు 3 చనిపోతే ఒక్కొక్కరికి 10,000 20,000 ఇవ్వమని చెప్పిన వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. శవ రాజకీయాలు మొదలు పెట్టిందే, శవ రాజకీయాల మీద అసలు పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆచి చికెన్ మసాలా